Right, welcome back to the debate. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అరాచక విధానాలు, అమరావతిని నాశనం చేసిన తీరు, పోలవరాన్ని చంపేసిన తీరు, ఇటువంటి ఎన్నో అంశాల మీద మొదటి నుంచి పోరాటాలు చేసిన గళం విప్పిన వ్యక్తుల్లో కొద్దిమంది వ్యక్తుల్లోనే, అది కూడా అందరూ ఏం లేరు, కొద్దిమంది వ్యక్తుల్లోనే, ఆ కొద్దిమంది వ్యక్తుల్లో బాలకోటయ్య గారు ఒకరు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ వైసీపీ, ఇప్పుడుకున్న పరిస్థితుల్లో అయితే వైసీపీ చాలా ఘోర పరాజయం దిశగా వెళుతుందని చెప్పొచ్చు. ఇప్పుడున్న ఈ క్షణానికి చెప్తున్నా నేను. ముందు ఇంకా రౌండ్లు మారుతుంటే ఏమైనా పెరగొచ్చు తగ్గొచ్చు, అది వేరే విషయం. కానీ ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ కూటమి 81 తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా 81 స్థానాల్లో, జనసేన 11 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో, వైసీపీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతలో ఉంది. కాబట్టి అది ఎలా తీసుకుంటారు, బాలకోటయ్య గారు ఏం చెప్తారు దాని మీద? బాలకోటయ్య గారు, మీకు వదిలేసేయంగా. ధన్యవాదాలు వెంకటకృష్ణ గారు, డిబేట్లో పాల్గొన్న వాళ్ళందరికీ. ఏం మాట్లాడలేదా, కన్నీళ్ళు ఆగట్లేదా? కాదు వెంకటకృష్ణ గారు, ఇంత సంతోషకరమైన వార్త ఆంధ్రప్రదేశ్లో ఉంటామని అనుకోలేదు. మేము తొలి బాధితులు. ఎన్నేళ్ళు ఎదురు చూపులు ఇవి? 5 ఏళ్ళు ఎదురు చూపులు. ప్రజావేది కూల్చిన దగ్గర నుంచి ఎదురు చూపులే. మేము తొలి బాధితులని, తొలి సంతోషకర్తలని. పైపెచ్చు హైదరాబాద్లో కూర్చొని మీతో లైవ్లో ఈ రోజున ఇవి యొక్క కౌంటింగ్ వీక్షిస్తున్నాను. అందుకని ప్రజలు అజేయులు, ప్రజల చారిత్రక నిర్మాతలు. విత్తనం నశించి పంటను వాగ్దానం చేస్తుంది, సూర్యాస్తమయం చేతిలో చెయ్యి వేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేస్తున్న శివసాగర్ నా గురుతుల్యులు చెప్పిన సత్యం. అరిచాం, గొంతెత్తుకొని మొత్తుకున్నాం, జగన్మోహన్